నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే బి అనే అక్షరము, కే అనే అక్షరము, ఆర్ అనే అక్షరముతో ఎవరైనా పేర్లు పెట్టుకున్నారంటే 2025వ సంవత్సరం అనేది కూడా మీ రహదారి అది ఎలా ఉంటుందో తెలుసా? పూల వనంతో నిండిపోతుందండి, బంగారు గనులతో నిండిపోతుంది. మీ జీవితం నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా మీరు జీవిస్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బి అనే అక్షరము, కే అనే అక్షరము, ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైతే అద్భుతమైనటువంటి శక్తులు పంచభూతాల నుండి మీరు సంగ్రహించబోతున్నారు. మీ పేరు బలం ద్వారా చాలా మందికి, 10 మందికి కాదు 100ల మందికి ఉపాధి కలిగించబోతున్నారు. వ్యాపారం చేసి కోట్లు గడిస్తారండి. ధనవంతులు, అపర కుబేరులు అవుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరంలో మరి ఎక్కువగా మనం గమనించినట్టయితే నవనాయకుల ఫలితాలలో రాజుగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా సూర్య భగవానుడు ఉన్నాడు. చంద్రుడు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, రాజుకు సలహాలు ఇచ్చేటువంటి వాడు మంత్రే. గుర్తుపెట్టుకోండి, రాజును ఒక రూట్లో తీసుకెళ్లేవాడు మంత్రి. ఆ మంత్రి చంద్రుడు. ఇప్పుడు BKR అనే అక్షరాలు చంద్రునికి సంబంధించిన నంబర్లు. మంత్రి మనవాడే, ఇంకేముంటుందండి. మనం ఎలా చేస్తే అలా కంట్రోల్. ఈవెన్ సైన్యాధ్యక్షుడిని, మంత్రిని రొటేట్ చేసేవాడు